పెద్ది షూటింగ్లో రామ్ చరణ్ మణికట్టుకు తీవ్ర గాయమైంది. మొదట విశ్రాంతితో సరిపోతుందని భావించినా చివరికి సర్జరీ తప్పదని వైద్యులు సూచించారు. ఆ తర్వాతే ఆయన కోయంబత్తూరును ఎంచుకున్నారు. ముంబై, చెన్నై లాంటి పెద్ద నగరాలు కాకుండా కోయంబత్తూరు వెళ్ళడానికి ఓ స్పెషాలిటీ ఉంది. రామ్ చరణ్ వెళ్తున్న గంగా హాస్పిటల్ ఆర్థోపెడిక్లో ఇండియాలోనే ఓ పయనీర్. భారత్లో ఆర్థోపెడిక్స్ అంటే చాలామంది గుర్తు చేసుకునే పేర్లలో గంగా హాస్పిటల్ ఒకటి. హ్యాండ్ వ్రిస్ట్ సర్జరీలో ఇది దేశంలో పేరున్న హాస్పిటల్. మెగా అభిమానులను ఒక్కసారిగా కలవరపరిచిన వార్త ఇది. రామ్ చరణ్కు గాయమైందన్న వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అభిమానులు ఎంతగానో ప్రేమించే రామ్ చరణ్ ఆరోగ్యం గురించి వచ్చిన ఈ వార్తతో మెగా అభిమానులు షాక్కు గురయ్యారు. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఉపాసన ఆసుపత్రికి చేరుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. రామ్ చరణ్ అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, కోట్లాది అభిమానుల అభిమానం. ఆయన ఎనర్జీ, నటన, వినయం వల్ల ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.